సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం చేతగానితనంతో రైతులు నష్టపోతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎక్కడా ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద నీళ్లు అందుబాటులో ఉన్నాయని, మేడిగడ్డకు సంబంధం లేకుండా నీళ్లు తీసుకునే అవకాశం ఉందని తేల్చి చెప్పారు. వెంటనే కాళేశ్వరం పంపులు ఆన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలకు పాలన చేతగాకపోతే కేసీఆర్కు అప్పచెప్పాలన్నారు. తాము 3 రోజుల్లోనే నీళ్లు ఇచ్చి చూపిస్తామన్నారు. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టును జగదీష్ రెడ్డి సందర్శించారు. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఇట్లా బటన్ నొక్కితే నీళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే పంప్ హౌస్కి నీళ్లు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండానే నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కావాలని కాళేశ్వరం నీళ్ళని ఇవ్వడం లేదు. రైతాంగానికి స్పష్టంగా కనబడుతుంది. అంటే సీజన్ అయిపోతుంది. ఈ ప్రభుత్వానికి సోయి లేకుండా ఉంది. కేవలం కమిషన్లు, కంపు మాటలు తప్ప ఈ ప్రభుత్వంలో 18-19 నెలలుగా జరిగిన పనేం లేదు. ఒక బుర్ర లేని మంత్రి, నీళ్ల మంత్రి, ఒక అజ్ఞాని ముఖ్యమంత్రి ఉండి ఇవాళ ఈ తెలంగాణ ప్రజలకి బాధలు వస్తూ ఉన్నాయి. వాస్తవానికి కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని కట్టిందే ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రైతాంగాన్ని ఆదుకోవాలి అని చెప్పి. ఎట్టి పరిస్థితులలో కాళేశ్వరం పంపులు ఆన్ చేయాలి. అన్ని సిస్టమ్స్ మంచిగానే ఉన్నాయి, అన్ని పంప్ హౌసెస్ మంచిగానే ఉన్నాయి, అన్ని ప్రాజెక్టులు ఇంటాక్ట్ ఉన్నాయి. ఇక్కడ కూడా చిన్న ఇబ్బంది లేదు. మీకు చేత కాకపోతే, మీకు నడపడం రాకపోతే కేసీఆర్ చేతికి అప్పగించండి. కాళేశ్వరం ప్రాజెక్టుని 3 రోజుల్లోనే నిలబడడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. మంత్రి వస్తా కేసీఆర్ దగ్గరికి అంటున్నావు కదా, పెన్ను పేపర్ తీసుకొని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు కేసీఆర్. ఇలాంటి మూర్ఖుడికి కూడా అర్థం చేయించగలిగిన శక్తి ఉంది కేసీఆర్ కి. ఇలాంటి అజ్ఞానికి కూడా జ్ఞానం తెప్పించగలిగిన శక్తి ఉంది కేసీఆర్ కి.